నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలుగువారి వారసత్వం కూచిపూడి నృత్యం అన్న సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతిలో జరిగే ప్రధాని మోడీ పర్యటనలో సైతం నృత్యం ప్రదర్శన ఇస్తారని వెల్లడి. అమ్మాపురంలోని ప్రభుత్వ పంచాయతీ స్థలాలను అన్యాక్రాంతం కాకుండా కాపాడటమే తన ధ్యేయమన్న గ్రామ సర్పంచి గండికోట సీతయ్య. గత 18 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా విధులు నిర్వహించిన ఏపీ మీ సేవ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేసిన ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు కె విశ్వారెడ్డి. తెలుగువారి వారసత్వం కూచిపూడి నృత్యం అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ సభా వేదికపై కూచిపూడి నృత్యం ప్రదర్శించిన కళాకారులు త్వరలో అమరావతిలో జరిగే ప్రధాని మోడీ పర్యటనలో సైతం నృత్యం ప్రదర్శన ఇస్తారన్నారు. వెంకటేశ్వర స్వామి కూచిపూడి నృత్యం తెలుగువారికి గర్వకారణమని అన్నారు. వేదికపై ఎమ్మెల్యేలు ప్రదర్శించిన స్కిట్లు తనను బాగా నవ్వించాయని అన్నారు. కూచిపూడి నా మనసుకు దగ్గరుండేది కూచిపూడి. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే తెలుగు వారి యొక్క వారసత్వం కూచిపూడి. నేను అందుకే కూచిపూడి మీరు చూస్తే ఆ గ్రామాన్ని డెవలప్ చేసి ఆ ప్రాంగణాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసి ప్రపంచంలో ఎవరైనా సరే కూచిపూడికొచ్చి ఆ స్ఫూర్తిని తీసుకుని ఈ కూచిపూడి ప్రపంచం అంతా వెళ్ళాలని నా ఆలోచన. ఈరోజు నేను మనస్ఫూర్తిగా ఈ పిల్లల్ని అభినందిస్తున్నా, వాళ్ళ మాస్టర్ని అభినందిస్తున్నా. అయ్యన్న పాత్ర గారు చాలా హ్యాపీగా చెప్పారు. నేను కూడా మిస్ అయ్యాను, కానీ తప్పకుండా ఆ వీడియో చూస్తా. రేపు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వీళ్ళ ప్రోగ్రాం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకని నేను ఈ మాట వాడుతున్నానంటే కూచిపూడి ప్రపంచం మొత్తం తీసుకెళ్లాలి. మనకు 2 వారసత్వాలు ఉన్నాయి. ఒకటి వెంకటేశ్వర స్వామి, రెండోది కూచిపూడి. ఇది ఆర్ కల్చర్, అది మన వారసత్వ సంపద. ఈ 2 కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు నా జీవితంలో నేను ఎంటర్టైన్ చేసిన విధానం చూసిన తర్వాత నా లైఫ్ లో ఎప్పుడు కూడా నేను చాలా రిజర్వ్డ్ గా ఉంటానని చెప్పి అనుకునేవాళ్ళు. అలాంటిది నాకే నవ్వు ఆపలేక చాలా, ఒక మాటలో చెప్పాలంటే ఎవ్రీ ఇన్సిడెంట్. గుమ్మడి గోపాలకృష్ణ గారు ఆ స్క్రిప్ట్ తయారు చేయడం, కల్చరల్ ప్రోగ్రామ్ లో మొన్నటి వరకు ఆయనే పాడేవాడు, ఇప్పుడు అందరి దగ్గర పాడిచ్చాడు. సంతోషం. అంటే మీ దగ్గర ఐడియాస్ ఉన్నాయి, మీ ఐడియాస్ టాలెంట్స్ ఉండే వాళ్ళకి అందిస్తే ఏ విధంగా పనిచేస్తారు అనేది. అమ్మాపురంలోని ప్రభుత్వ పంచాయతీ స్థలాలను అన్యాక్రాంతం కాకుండా కాపాడటమే తమ ధ్యేయమని గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య తెలిపారు. తనపై ఆరోపణలు చేసే వ్యక్తుల భాగోతం గ్రామస్తులందరికీ తెలుసని ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. విజయవాడ రూరల్ మండలం అంబాపురంలో ప్రభుత్వ పంచాయతీ స్థలాలను అన్యాక్రాంతం కాకుండా కాపాడటమే తన ధ్యేయమని గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు పైపుల్ రోడ్డు సమీపంలో గల అమ్మాపురం 1వ వార్డులోని నవరంగ్ ఛాయ్ సెంటర్ లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు పాకవేస్తే తాను ఆక్రమించినట్లుగా కొందరు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తనపై ఆరోపణలు చేసిన నల్లబోతు చంద్రశేఖర్ అనే వ్యక్తి మరికొందరు కలిసి సమీపంలో 350 గజాల పంచాయతీ స్థలాన్ని ఆక్రమించి షెడ్డు నిర్మాణం చేశారన్నారు. విలువైన పంచాయతీ స్థలాన్ని కబ్జాలకు పాల్పడుతుంది ఎవరో గ్రామ ప్రజలందరికీ తెలుసని అన్నారు. పంచాయతీ కామన్ సైట్ల ఆక్రమణకు గురి కాకుండా ప్రజలతో కలిసి తాను పోరాటం చేస్తున్నానని, అక్రమ కేసులు ఎదుర్కొంటున్నానని తెలిపారు. గ్రామంలోని పంచాయతీ పరిధిలో గల కామన్ స్థలాలు అన్ని గెజిట్ చేయాలని జిల్లా కలెక్టర్కు ఇప్పటికే లేఖ రాసినట్లుగా సీతయ్య వివరించారు. పంచాయతీలో ఏ ఒక్క ఖాళీ స్థలాన్ని ఆక్రమణకు గురి కాకుండా తాను అడ్డుకుంటానని, తనపై ఆరోపణలు చేసే వ్యక్తుల భాగోతం గ్రామస్తులందరికీ తెలుసని ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 2 రోజుల నుంచి ఈ కామన్ సైట్ ని ఏదో సర్పంచ్ గారు పంచాయతీ వాళ్ళు అందరూ కలిసి ఏదో కబ్జా చేశారని ఒక పత్రికలో రావడం జరిగింది. ఇది కామన్ సైట్ అండి, బోర్డు కూడా పెట్టాను చూడండి. అట్లాగే ఈ అంబాపురంలో కామన్ సైట్లు అన్నింటిని కూడా గజిట్ చేయడానికి కలెక్టర్ గారికి కూడా పంపించడం జరిగింది. అంబాపురంలో ఏ కామన్ సైట్ కూడా ఎవరో కబ్జా చేయరు, చేయనివ్వం కూడా. మేము ఒక సర్పంచ్ కానీ నేను కానీ గ్రామస్తులు కానీ ఎవరం కూడా కబ్జా చేయనివ్వం. అయితే కొంతమంది ఏదో మీడియా సమావేశం పెట్టి కబ్జా చేసేసారని చెప్పడం జరుగుతుంది కొంతమంది. అయితే వాళ్ళకు కూడా నేను చెబుతున్నా,
మొన్నటిదాకా వాళ్ళే కలిపి జర్నీ చేయడం జరిగింది. ఇద్దరు అన్నదమ్ముల్లాగా జర్నీ చేయడం జరిగింది. 370 గజాల పక్కనే షెడ్ వేసి దగ్గర 9 సంవత్సరాలు అయింది. నేను సర్పంచ్ అయిన దగ్గర నుంచి ఆ షెడ్ మీద పోరాడుతూనే ఉన్నాం. మన కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. అది మొన్న ఫెన్సింగ్ వేయడానికి వెళ్తే ఈ నల్లమోది చంద్రశేఖర్ అని ఆయన నిన్న చెప్పిన అతనే ఆ షెడ్ మేము పంచాయతీ వల్ల ఫెన్సింగ్ వేయడానికి వెళ్తే అతనే అడ్డం పడ్డాడు. మరి కబ్జా మేము చేస్తున్నామా తను చేస్తున్నాడా? కాబట్టి ఆ నల్లమోది చంద్రశేఖర్ తమ్ముడు తెలుసుకో నువ్వు, ఎందుకంటే వాళ్ళు మీరు స్నేహం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి మిమ్మల్ని పరిశీలిస్తూనే ఉన్నారు గ్రామస్తులు కూడా, మేము కూడా. అంబాపురంలో ఏ సైటు కూడా కబ్జాకి గురి చేయనివ్వం. అయితే ఇది సలివేంద్రం పెట్టామండి, కలెక్టర్ గారు ఆర్డర్ అండి, గ్రామానికి వచ్చి సలివేంద్రాలు పెట్టాలని. సలివేంద్రం పెడుతున్నాం. అయితే సలివేంద్రం పాక చిన్నదే వేయాలి, కానీ ఇది పెద్దగా ఎందుకు వేసామంటే దాన్ని కూడా వివరిస్తాను తెలుసుకోండి. పెద్దగా ఎందుకు వేసామంటే ఇక్కడ పంచాయతీ వాళ్ళు పనిచేసే వాళ్ళు వచ్చినా, ఇంటి పన్నులు వసూలు చేయడానికి వచ్చినా, ఇక్కడ పంచాయతీ ఆఫీసు కానీ ఒక షెడ్, పంచాయతీకి సంబంధించిన షెడ్ కానీ ఏది లేదు. అందుకని కొద్దిగా పెద్దగా వేసాం పాకని. ఇది ఎవరో కబ్జా చేయరండి, దాంట్లో ఆలోచనే లేదు. మేము కూడా ఈ కామన్ సైట్లు కానీ పంచాయతీ గవర్నమెంట్ సైట్లు కానీ కాపాడడానికే ఉన్నాము. కాబట్టి అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీడియా మిత్రులు కూడా, అదే పత్రికా విలేకరులు కూడా చెప్పడం జరుగుతుందండి. ఒకసారి మీరు ఇక్కడ ఏ సైట్నైనా సరే సీతయ్య అనే వ్యక్తి కానీ ఎక్కడైనా సరే దొంగ డాక్యుమెంట్ పుట్టించాడని చూడండి. గతంలో 18 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా విధులు నిర్వహించిన ఏపీ మీ సేవ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు కేవీ శివారెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి లోకేష్ మంగళవారం పాదయాత్రలో వారికి ఇచ్చిన హామీని అమలు చేయాలని అన్నారు. ఏపీ మీ సేవ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేపూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్ లో విజ్ఞాపన దీక్ష నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు కేవీ శివారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి విద్యాసాగర్, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు పాల్గొని వారి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా విధులు నిర్వహించిన ఏపీ మీ సేవ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు కేవీ శివారెడ్డి డిమాండ్ చేశారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేపూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆనాడు చంద్రబాబు మానస పుత్రికగా ప్రవేశపెట్టిన మీ సేవా కేంద్రాలను గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో నారా లోకేష్ యువగలం యాత్రలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తున్నా తమ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ 600 మంది ఉద్యోగుల బాధను అర్థం చేసుకొని న్యాయం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఈ సేవా కేంద్రంలో 607 మంది కుటుంబాలు ఉద్యోగాలు గతంలో చేశారు. 19 సంవత్సరాల సర్వీసు. అది ప్రజలకు కూడా చాలా ఉపయోగంగా ఉన్నది. మరి గతంలో తీసేయడం జరిగింది. మరి ఆనాడు చంద్రబాబు ప్రజలకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ఏదైనా సాల్వ్ చేసుకోవాలన్నా, వాళ్ళ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఏదైనా చేసుకోవాలన్నా కూడా అందుబాటులో ఉంటుందని ఈ సేవా కేంద్రాలను ఒక మానస పుత్రిక చంద్రబాబు నాయుడు గారు గతంలో నియమించడం జరిగింది. మరి దాన్ని ఇప్పుడు తీసేయడం జరిగింది. ఈ ప్రభుత్వము గతంలో చంద్రబాబు నాయుడు గారే పెట్టారు కాబట్టి మళ్ళీ వాళ్ళను అందరినీ కూడా 607 కుటుంబాలను అందరినీ కూడా ఉద్యోగాలకు తీసుకొని వాళ్ళకు బతుకు తెరువు అనేది చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా లోకేష్ గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలు తిరిగినప్పుడు కూడా వీళ్ళకి హామీలు ఇచ్చారు. ఆ హామీలను కూడా ప్రభుత్వం తరఫున లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రభుత్వం కానీ వాళ్ళ హామీలన్నీ కూడా నెరవేర్చాలనుకుంటున్నాం. మరి సడన్గా వీధిన పడతారు, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడతాయి. కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఇమీడియట్గా పాలనాపేక్ష తీసుకొని వాళ్ళందరినీ కూడా రీఇన్సైట్ చేసుకొని వాళ్ళకి జీవనాభివృద్ధిని కల్పించాలని కూడా అదేవిధంగా ప్రజలకు కూడా ఎంతో కొంత సేవ చేసేదానికి కూడా ఉపయోగపడుతుంది, ప్రజలకు కూడా అనుకూలంగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. మరి వీళ్ళ డిమాండ్ ఏపీ ఎన్జిఓస్ తరఫున, ఏపీ చేసి తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. మీ సేవా ఉద్యోగులు దాదాపు 607 మంది గత 3 సంవత్సరాలుగా ఉద్యోగులు లేక వాళ్ళ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రభుత్వానికి 4,000 కోట్ల రూపాయల ఆదాయం, దాదాపు 15 కోట్ల రూపాయల మేర మీ సేవకి అన్ని పోను ఆదాయాన్ని ప్రభుత్వానికి వస్తుంది.
ప్రజలకు సేవలు వస్తున్నాయి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మరి అటువంటి వ్యవస్థను తీసివేయటం అనేది కరెక్ట్ కాదు అని 2022లో గత ప్రభుత్వం తీసివేసినప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇది నా మానసిక పుత్రిక, వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పడం, అలాగే లోకేష్ గారు కూడా న్యాయం చేస్తానని చెప్పి యువగలం పాదయాత్రలో చెప్పడం జరిగింది. చాలా సంతోషం. నిన్ననే శాసన మండలి సమావేశాల్లో కూడా మరి హెచ్ఆర్డి మినిస్టర్ గవర్నర్ లోకేష్ గారు మీ సేవకు సంబంధించిన సిబ్బంది అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. వాళ్ళది న్యాయబద్ధమైన ఇది. 607 మంది స్కిల్ఫుల్ ఎవరైతే ఈ డిజిటల్ దీని మీద మిగతా వాటి మీద దాదాపు ఒక 20 సంవత్సరాలు రమారమి పనిచేశారో వాళ్ళ సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏపీ జేఏసీ పక్షాన, ఏపీ ఎన్జిఓస్ పక్షాన వాళ్ళ న్యాయబద్ధమైన డిమాండ్లకు మేము సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. అట్లాగే వారికి సంబంధించిన ఏదైతే డిమాండ్ ఉందో ప్రభుత్వం కూడా చేయాలన్న ఒక సంకల్పం ఉందో మరి ఏపీ ఎన్జిఓస్ పక్షాన, ఏపీ జేఏసీ పక్షాన వారి యొక్క ఇబ్బందిని, వారి యొక్క డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దానిని సానుకూలంగా వచ్చేటట్లు వ్యవహరించడంలో ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ అనేది వారి వెంట నిలుస్తుందన్న విషయాన్ని తెలియజేస్తుంది. రానున్న 3 మాసాలు అధిక ఉష్ణోగ్రత, వడగాల్పుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వడగాల్పుల నుంచి ఉపశమనం పొందేందుకు అవసరమైన జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సూచించారు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, రానున్న రోజులు సంభవించే వడగాల్పులు సన్నద్ధతపై గురువారం విజయవాడలో అధికారులతో వీడియో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బడుగు జంగం ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీ 59 కులాలకు అన్ని రంగాల్లో సమన్యాయం జరిగేలా చూడాలని బేడ బడుగు జాతీయ అధ్యక్షులు నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వాన్ని కోరారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ గాంధీనగర్ లో బేడ బుడగ జంగం సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బేడ బుడగ జంగాల ఎస్సీ జాతీయ అధ్యక్షుడు తాటికొండ నారాయణ ఎస్సీ జాతీయ అధ్యక్షుడు తాటికొండ నారాయణ, టీడీపీ సీనియర్ నేత కొండపల్లి దుర్గారావు, రాష్ట్ర అధ్యక్షులు మనోహర్, కడప బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేసి 59 కులాలకు అన్ని రంగాలలో సమన్యాయం జరిగేలా చూడాలని కోరారు. కేంద్రం కూడా ఈ నివేదికను ఆమోదించి త్వరితగతిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల సర్టిఫికేట్లు మంజూరు చేయాలని కోరుతున్నామన్నారు. గతంలో బడుగు బలహీన వర్గాల ఎదుగుదలకు టీడీపీ వ్యవస్థాపకుడు డాక్టర్ నందమూరి తారక రామారావు ఎనలేని కృషి చేశారన్నారు. గతంలో వర్గీకరణ చేసిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడుదే అన్నారు. అనివార్య కారణాల వల్ల నిలుపుదలైన వర్గీకరణను మరలా ఎస్సీ 59 కులాలకు సామాజిక న్యాయం జరిగేలా చేయాలని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడిని కోరుతున్నామన్నారు. ఈ మీడియా సమావేశంలో అమరావతి బేడ బుడగ జంగం కుల సేవా సంఘం అధ్యక్షులు సంకుల సతీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి శిరీషాల అంజీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడికొండ కొండన్న, పత్తి తిరుపతిరావు, గంజాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. షెడ్యూల్డ్ కులము సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. గత 50 సంవత్సరాల నుండి 5 రాష్ట్రాలు ఈ సంఘాలకు సేవ చేస్తూ చైర్మన్గా కూడా ఉన్నాను. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము 2024 ఆగస్టు 1వ తారీఖున షెడ్యూల్డ్ కులాలకి వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి రాష్ట్రాలకు అప్పచెప్పడం జరిగింది. ఆ తీర్పును స్వాగతిస్తున్నాము. దాంట్లో భాగంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తానని చెప్పేసి గతంలో కూడా మాటిచ్చి 1959లో కూడా వర్గీకరణ చేసి ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు టైం నుండి బడుగు బలహీన వర్గాలకు షెడ్యూల్డ్ కులాల్లో ఉన్న 59 కులాలకు కూడా మరి ఆదుకొని అందరికీ సామాజిక న్యాయం సమన్యాయం చేయటం జరిగింది.
అదే క్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు వారు 2009 వర్గీకరణ చేసి ఏబిసిడి వర్గీకరణ చేసి మరి షెడ్యూల్ కులాలకి సామాజిక న్యాయం చేయడం జరిగింది. దాంట్లో ఏలో రెల్లీలు, బిలో మాదిగ ఉపకులాలు, బేడాపుట్టు సంఘం, సిలో మాలలు ఉపకులాలు, డిలో ఆది ఆంధ్ర, ఇట్లా ఏకి 1, డికి 1, బికి 7, సికి 6 చొప్పున ఇచ్చి చేయటం జరిగింది. ఆ సామాజిక న్యాయంలో చాలామంది షెడ్యూల్ కులాల్లో మరి మాదిగ ఉపకులాలు అనుకున్న పడేవారు వీళ్ళందరూ అణగారిన వర్గాలందరూ కూడా మేలు జరగడం జరిగింది. విజయవాడ బిఆర్టీస్ రోడ్ లో కొందరు అభాగ్యులు ఫుట్పాత్ ప్రధాన రహదారుల మధ్య డివైడర్లపై ఖాళీ స్థలాలను ఆవాసాలుగా చేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. రాత్రి వేళలో రోడ్ల మీద పడుకుంటున్నారు. వీరు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. నిరాశ్రయులకు ఆవాసాలు కల్పిస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని స్థానికులు, వాహనదారులు అంటున్నారు. వీరికి షెల్టర్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. వేసవిలో గుక్కడి చల్లటి త్రాగునీరును అందించే పుణ్య కార్యక్రమం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ప్రజల దాహార్తి తీర్చేందుకు ముందుకు వచ్చిన శిరీష ట్రస్ట్ సేవలను స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. దాతల సహకారంతో జిల్లా వ్యాప్తంగా చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు చల్లనీటిని మజ్జిగ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. శిరీష్మా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక రాఘవయ్య పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన ఉచిత త్రాగునీరు ఆర్ఓ ప్లాంట్ వైద్య శిబిరాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు దాహార్తిని తీర్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవసరమన్నారు. త్రాగునీరు అందించేందుకు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ వారి ఇల్లు లేదా వ్యాపార సంస్థ వద్ద మట్టి కుండలను, కూలింగ్ టిన్లను ఏర్పాటు చేసుకుని దాహంతో ఉన్న వారికి చల్లటి నీరు, మజ్జిగలను పంపిణీ చేయాలని,
ఇది ఎంతో పుణ్య కార్యక్రమమని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, ఆవాస గ్రామాల్లో సమగ్ర రక్షిత నీటి సరఫరా పథకాలు, రక్షిత నీటి సరఫరా పథకాలు, పంపింగ్ పథకాలు, చేతి పంపులు ఉన్నాయని, వీటికి అవసరమైన మరమ్మతులు చేసి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ఇబ్బందులు అధిగమించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. చలివేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే దాతలకు జిల్లా యంత్రాంగం పక్షాన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. చందంగా శ్రీ చలసాని శ్రీనివాస్ గారు మరియు కుటుంబ సభ్యులు ఈరోజు ఆర్ఓ ప్లాంట్ని ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అరేంజ్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసే ఉంది, సమ్మర్ వచ్చింది. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మేము కూడా అందరికీ దాతలకి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎక్కడ అయితే మీ ప్రాంతాల్లో పబ్లిక్కి వాటర్ ఫెసిలిటీస్, అలాగే పశువులకు కూడా వాటర్ ఫెసిలిటీ, అలాగే మజ్జిగ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయండి అని. సో దానికి స్పందించి ఈరోజు వాళ్ళ పాప గారి జ్ఞాపక శిరీష్మ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు చలసాని శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులు ఇలాగ ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అరేంజ్ చేయడము చాలా ఆనందదాయకము. ఇది ఒక మంచి పరిణామము. అందరూ ఈ ఒక లెసన్ని పాటించాలి. బికాజ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మనం చలివేంద్రాలు అక్కడక్కడ పెడుతున్నాం, కానీ ఎంత దాదాల ముందుకు వచ్చి ఇది పెడితే అది అంత సక్సెస్ అవుతుంది. కాబట్టి సమ్మర్లో మీకు తెలిసే ఉంది, ఎండలు ఎక్కువగా ఉంటాయి. వడదెబ్బల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటాయి. సో ఈ సందర్భంగా ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళ ముందుకు వచ్చి ఈ టైపు ఫ్రీ వాటర్ సప్లై పెడితే పబ్లిక్కి చాలా ఉపయోగపడుతుంది. సో జిల్లా యంత్రాంగం తరఫు నుంచి చలసాని గారి కుటుంబానికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి, ఈ ఎఫర్ట్కి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న డాక్టర్స్ అయితేనేంటి, ఎన్జిఓస్ అయితేనేంటి, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితేనేంటి, కుటుంబ సభ్యులు అయితేనేంటి, అట్లాగే మన ఎన్జిఓ అసోసియేషన్ వాళ్ళు, అలాగే మీడియా మిత్రులు అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ నేను ఎన్టీఆర్లో ఉన్న ప్రజలందరికీ, అలాగే పబ్లిక్ అందరికీ ఒకటే పిలిపిస్తున్నాను. దయచేసి అందరూ ముందుకు రండి. అందరూ ఇలాగా ఫ్రీ వాటర్ సప్లై మెయిన్లీ సమ్మర్లో ప్రతి ఒక్క ప్లేస్లో మీ ఇంటి దగ్గర ఇవ్వండి, లేదా మీకు షాప్ ఉంటే షాప్ దగ్గర ఇవ్వండి. మీకు ఏదైనా బిజినెస్ ఎంటర్ప్రైజెస్ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా పెట్టండి. లేదా మీకు ఎక్కడికైనా స్థలాలు కావాలి, మేము ఫ్రీగా పెడతాం సార్, స్థలం ఏమంటే రండి, మేము ప్రొవైడ్ చేస్తాం స్థలాన్ని. సో అట్లాగే మజ్జిగ నీళ్ళు కూడా ఇస్తే చాలా మందికి ఈ సమ్మర్లో బీట్ ద హీట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా పశువులు పక్షులు కూడా మనలాగే జీవులు, వాళ్ళు కూడా జీవించాలి. వాళ్ళకి కూడా ఈ సమ్మర్లో చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి పశువులకి పక్షులకి కూడా డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయండి, చాలా మంచిది. సో మనం వాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతాము. అలాగే ఆ మంచి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఆహ్వానం నుంచి విచ్చేసిన యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారికి, అలాగే ఆత్మీయుడు విద్యాసాగర్ గారికి, తుంగ లక్ష్మీనారాయణ గారు, డాక్టర్ రామశేషయ్య గారు, అలాగే ఇవాళ హెల్త్ క్యాంప్ని నిర్వహిస్తున్న డాక్టర్ రఘురామ్ గారు, వీరందరికీ, అలాగే ముఖ్యంగా ఇక్కడ చాలా కాలం నుంచి ఉంటా వారు వాళ్ళ నాన్నగారు కూడా ఉంటా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్న చైతన్య గారికి, అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. ఇది ఖర్చు కానీ స్థలం కానీ 99% మేమే పెట్టుకుంటున్నా సరే ఈ కార్యక్రమం చేయడానికి అనేక మంది ఏంటంటే వాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వటం, మజ్జిగ పంచడం అనేది జరుగుతుంది. 24 hours అంటే రాత్రిపూట కూడా ఇక్కడ రాత్రిపూట కూడా మనిషిని పెట్టాం. 24 గంటల మంచినీళ్ళు, చల్లటి మంచినీళ్ళు. అదేవిధంగా అంటే చాలామంది గ్లాసులతో మానేసి ఇప్పుడు సీసాలతో వాటితో పట్టుకెళ్తున్నారండి, మిగతా వాళ్ళకి అవసరం అవుతుంది. అందుకని ప్లాంట్ డిమాండ్ పెరిగింది కాబట్టి జనాలకి ప్లాంట్ అవసరం పడింది. మజ్జిగ కూడా ఇస్తున్నాం. బహుశా రాష్ట్రంలో కూడా ఎవరు ఇవ్వట్లేదండి. 365 days మధ్యాహ్నం 1 గంటకు లిమిటెడ్, అది మొత్తం ఇవ్వలేం కాబట్టి లిమిటెడ్గా శీతాకాలం వర్షాకాలం కూడా లిమిట్ లేకుండా మజ్జిగ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు అన్నం చాలా రోజులు పెట్టేవాళ్ళం, ఇప్పుడు వారానికి ఒక రోజు అన్నప్రసాదం, దానం అనకూడదు, అన్నప్రసాదం అని గురువారం రోజు కూడా రాత్రిపూట ఇవ్వడం కంటిన్యూస్గానండి. సంవత్సరాల తరబడి
చేయడం జరిగింది. ఇవాళ ప్లాంట్ ప్రారంభించినందుకు కలెక్టర్ గారికి, అలాగే మన విద్యాసాగర్ గారికి, అలాగే వాళ్ళ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్న డాక్టర్ రఘురామ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది అందరినీ వారు చెప్పినట్టు అందరూ కూడా అంటే ఎవరికి సాయం కుదిరితే వాళ్ళకి ఆయా ప్రాంతాల్లో ఎండాకాలం ఒక మంచినీళ్ళు మీ ఇంటి ముందన్నా చిన్నదన్నా ఒక మంచినీటి కేంద్రం ఏర్పాటు చేస్తే చాలా మంచిది, ముఖ్యంగా ఎండాకాలంలోనూ. తర్వాత మాంతర పక్షులు కూడా అని చెప్పారు, డెఫినెట్గా అది కూడా ఆలోచించండి. ఇది ఒకటే కాదండి, నేను ట్రైబల్ ఏరియాస్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తం ట్రైబల్ ఏరియాస్లో అనేక చోట్ల క్యాంపులు పెట్టడం జరిగింది. మోస్ట్లీ అండి ఎక్కడన్నా శ్రీకాకుళం కానీ, చిత్తూరు కానీ, ఖమ్మం జిల్లా కానీ, మహబూబ్ నగర్, కర్నూలు కానీ అది కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఇంకా సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేస్తామండి. ధన్యవాదాలు అందరికీ. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టును బ్లడ్ స్టోరీ ఈజీగా నిధులు కేటాయించడం అత్యంత దుర్మార్గమైన చర్యగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మధు మండిపడ్డారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ఎంపీలు ఈ విషయంపై స్పందించి పోలవరానికి తగిన రీతిలో నిధులు కేటాయించేలా చూడాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రంలో చరిత్రహీనులుగా మిగిలిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో చేస్తున్న అన్యాయం విషయమై ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో బాలోత్సవ్ భవన్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నారపురెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు మధు, ప్రత్యేక హోదా విభజన హామీలు సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ తదితరులు హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. ఈ విషయమై తక్షణమే స్పందించాలని ఎంపీలందరికీ లేఖలు పంపించామన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో అంకెల గారడీలు చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్లో ఆరాకొరా నిధులు కేటాయించడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ఎంపీలు స్పందించి కేంద్ర బడ్జెట్లో సవరణలు చేయించకపోతే చరిత్రలో రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎవరి మీద కోపం లేదండి, బాధగా ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేదానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాబట్టాల్సినటువంటి నిధులను రాబట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితుల్ని శాశ్వతంగా పోలవరం ప్రాజెక్టులో ముంచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, బీజేపీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిగినటువంటి ప్రభుత్వం మన రాష్ట్రానికి అత్యంత ప్రధానమైనటువంటి ఈ ప్రాజెక్టు విషయంలో దోబూచులాట సాగిస్తూ ఉంది, తీరని అన్యాయం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి నిధులు రాబట్టి ముందు వాగ్దానం చేసిన మేరకు ఆ ప్రాజెక్టుని నిర్మాణం పూర్తి చేయాలి. దీనికి నిర్వాసితులకి పునరావాసానికి అవసరమైనటువంటి నిధులు ఇవ్వడం అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటి విషయం. ప్రాజెక్టు పూర్తి కావాలన్నట్లయితే ఈ పని పూర్తి కావాలి. ఇది చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతూ ఉంది. అది ఒకటే కాదు, మన తాడేపల్లి, అమరావతి ఈ ప్రాంతాల్లో ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు కూడా పూర్తిగా గాలికి వదిలేసినట్టుగా కనపడతా ఉంది. తాగడానికి మంచినీళ్ళు లేవు, విపరీతమైనటువంటి కాలుష్యం, ప్రతి గ్రామంలో విపరీతమైనటువంటి కాలుష్యం, చెత్త చెదారం అంతా ప్రతి గ్రామంలో, ప్లాస్టిక్ విపరీతంగా విజృంభించి అందరికీ నమస్కారాలు. ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉందని డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి పదే పదే గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మాకేమీ అభ్యంతరం లేదు, ఎందుకంటే అక్కడ ఇక్కడ ఎన్డీఏ సర్కార్ ఉన్నమాట వాస్తవం. కానీ అందుకు తగినట్టుగా మన రాష్ట్రానికి ఏమైనా మేలు జరిగింది అనే విషయంలో నిష్పాక్షికంగా దీనిపైన చర్చ జరగాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇటీవలనే మన రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వచ్చారు. మన సెంట్రల్ క్యాబినెట్లో ఆయన 2వ స్థానంలో ఉన్న వ్యక్తి. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, 7 మాసాల కాలంలో ఎక్కడా లేనట్లుగా ఆంధ్ర రాష్ట్రానికి 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని చెప్పారు. మరి నిజంగా 7 మాసాల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం వారు అందజేస్తే
ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేకపోతూ ఉంది. ప్రతిదానికి అప్పుల కోసం పోతూ ఉన్నారు. మళ్ళీ కూడా ఇప్పుడు అప్పుల కోసం ఢిల్లీలో మన ఆర్థిక మంత్రి మన 2 రోజుల పాటు ఉండొచ్చాడు. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రాన్ని ఒకవైపు అప్పుల పాలు చేస్తూ మరోవైపు ఇతోధికంగా ఆర్థిక సహాయం అందజేస్తూ ఉన్నామని చెప్పి కేంద్ర మంత్రులే చెప్తా ఉంటే దానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వాస్తవాలు వెలుగులోకి తేవాలి. ఎందుకంటే ఇవాళ మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు పోలవరం ప్రాజెక్టు విషయంలో వారు క్లియర్గా ఫైనాన్స్ బిల్లోనే పెట్టారు. దాని ఎత్తు తగ్గించడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విభజన బిల్లులో పొందుపరిచిన విధంగా జాతీయ ప్రాజెక్టుగా దానికి ఇవాళ సమావేశం ముఖ్య ఉద్దేశం స్పష్టంగా రామకృష్ణ గారు చెప్పారు, మిత్రులందరూ కూడా చెప్పారు. పార్లమెంట్ ఈ బడ్జెట్ సమావేశాలు రేపు ఆఖరి రోజు. 36 మంది గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వీళ్ళు ఉత్సవ విగ్రహాల పార్లమెంట్ సభ్యులా అని అడుగుతున్నాను. విత్ డ్యూ రెస్పెక్ట్ టు దెమ్. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కళ్యాణ్ బాబు గారు, పవర్ స్టార్, ఇంతకుముందు చెప్పారు, ఎంపీలారా కారణం రాసుకుంటారా, సిగ్గు శరం లేదా అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. ఇప్పుడు సమయం వచ్చింది. మీరు చూసారు ఇవాళ పోలవరం ప్రాజెక్టుని ప్రపంచ చరిత్రలో, మరొకసారి చెప్తున్నాను, నేను అక్షరం చెప్తున్నాను, ప్రపంచ చరిత్రలో అర్జెంటీనా నుంచి ఇవాళ ఆస్ట్రేలియా వరకు చూసుకున్నా సరే మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటే బహుళార్థక సార్థక ప్రాజెక్ట్ని డెడ్ స్టోరేజీకి పరిమితం చేసే దుర్మార్గమైన చర్య ఎక్కడన్నా ప్రపంచ చరిత్రలో ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పోలవరం మీద చూపించారు. కేంద్ర గౌరవ ఆర్థిక శాఖ మంత్రిని గారు బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఇది బడ్జెట్ అమ్మా, ఇది బడ్జెట్ అండి. బడ్జెట్లో మీ అందరికీ లెక్కల మాస్టర్లు ఉన్నారు, అందరూ చదువుకున్నారు ఇక్కడ అందరూ. 36 తర్వాత ఏ అంకి వస్తుందంటే 37 అంటారు, 38లో పెట్టారు బడ్జెట్. ఇది బడ్జెట్టా? మీకు లెక్కలు వచ్చా? అసలు ఇండియన్ గవర్నమెంట్ బడ్జెట్ అండి ఇది. 5వ క్లాస్ పిల్లాడు అంకెలు లెక్క పెడతాడే. ఇండియన్ మీరు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ. విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం పేరు మార్చడంపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం తీరుపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ పేరును స్టేడియం మీద తొలగించగలరేమో కానీ ప్రజల యొక్క గుండెలో మాత్రం ఎప్పటికీ తొలగించలేరు అంటూ వారు స్పష్టం చేశారు. విశాఖలో వైఎస్ఆర్ స్టేడియం పేరును తొలగించడం పట్ల గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో పార్టీ అనుబంధ జిల్లా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుబంధ సంఘాల నాయకులు చందా కిరణ్, ఏలూరు శివాజీ, గొట్టిపాటి హరీష్, శెటికం దుర్గా, రాజేష్, నాగిరెడ్డి, సౌమ్య, కోమల్ సాయి తదితరులు వైఎస్ఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించి తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహానేత వైఎస్ఆర్ పేరు చెరిపితే చెరిగిపోయేది కాదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ బ్రాండ్ ఉండకూడదని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ పేరు తొలగించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. వైఎస్ఆర్ పేరును స్టేడియం మీద తొలగించగలిగారేమో కానీ ప్రజల గుండెల్లో నుండి ఎప్పటికీ తొలగించలేరని వారు స్పష్టం చేశారు. నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ అనే పేరును తొలగించడం, ఆ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ తరఫున నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈ రోజున వైఎస్ఆర్ గారు ఆ రోజు క్రికెట్ స్టేడియానికి కానీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ ఎంతో గొప్ప సేవలు చేసినందుకు ఆయన 2009 సెప్టెంబర్ 2న మరణించిన తర్వాత 2009 సెప్టెంబర్ 14వ తేదీన ఆ స్టేడియానికి వైఎస్ఆర్ గారి పేరు పెట్టడం జరిగింది. అప్పటి క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ అటువంటి గోకరాజు గంగరాజు గారు ఆ నిర్ణయం తీసుకొని బీసీఐకి ప్రపోజ్ చేసి పెట్టడం జరిగింది, వారి సేవలు గుర్తించి. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ గారి పేరు నామరూపాలు లేకుండా చేయాలని, తొలగించాలని ఎంతో కుట్ర పన్ని ఈరోజు వైజాగ్ స్టేడియానికే కాదు, వారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ నాగార్జున యూనివర్సిటీలో వైఎస్ఆర్ గారి విగ్రహం తొలగించడం కానీ, బాపట్ల జిల్లాలో వేమూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ విగ్రహం తగలబెడతాం కానీ, ఈ రోజున ఇంత గొప్పగా వైఎస్ఆర్ గారి పేరు మనం తలుచుకుంటున్నామంటే
ఆయన చేసిన పేద ప్రజలకు కానీ ఈ రాష్ట్రానికి చేసిన సేవలు కానీ ఎప్పటికీ మర్చిపోలేం. ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు, మీరు వైఎస్ఆర్ గారి పేరు తొలగించవచ్చో కానీ, సంతకాలు పెట్టి బోర్డు మీద పేరు తొలగించవచ్చో కానీ, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో వారు చేసిన సేవలను ఎప్పుడూ మర్చిపోలేరని మీరు ఒకటి గమనించాలి. ఈ కూటమి ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఊరిలో వైఎస్ఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకాల ద్వారా నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో దేవినేని అవినాష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో ఈ రోజున నిరసన తెలియజేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిని. మరి ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియానికి మా ప్రీతమ దివంగత నేత దివంగత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించి చాలా పెద్ద పాపం చేసింది ఈ కూటమి ప్రభుత్వం. మరి రాజశేఖర రెడ్డి గారు రైతు బాంధవుడు. రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఇప్పుడు ఎప్పుడు ఏనాటికి కూడా మీరు రాజశేఖర రెడ్డి గారి పేర్లు తొలగించవచ్చు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు తొలగించవచ్చు, కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో కట్టుకున్న గుడిని మీరు ఏ రోజు కూడా తీసేయలేరు. రాజశేఖర రెడ్డి గారు అంటేనే పేద ప్రజలకి దేవుడు, దైవంతో సమానం. మన ప్రీతమ నేత రాజశేఖర రెడ్డి గారు మరి రైతులకి ఈ రాష్ట్రంలో చరిత్రలో ఏ రోజు కూడా మరి సంపూర్ణంగా బ్యాంకు రుణాల నుంచి మహిళలకి, రైతులకి, అందరికీ కూడా రైతులు మొత్తానికి కూడా రుణ విముక్తుల్ని చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి తన చెల్లెమ్మలకి తన మెడలో అక్క చెల్లెమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాంకుల్లో పెట్టుకున్నటువంటి బంగారం, మెడలో ఉన్న పుస్తల తాళ్ళు కానీ బంగారాన్ని కానీ తన సొంత అన్నలాగా తీసుకొచ్చి మళ్ళీ రైతు తన చెల్లెమ్మ మెడలో వేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలానే ఆరోగ్యశ్రీ ప్రదాత, పేదలకి ఎంతో మందికి గుండె ఆపరేషన్లు కానీ ఎటువంటి అయినా 15 లక్షలు కానీ 25 లక్షలు కానీ 30 లక్షలు కానీ ఎంత ఖర్చు అయినా కూడా ఆ ఖర్చు ప్రభుత్వమే భరాయించే విధంగా చేసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అటువంటి నాయకుడి పేరుని చెరిపేయాలని చూస్తే మీరే సర్వనాశనం అయిపోతారు. కూటమి ప్రభుత్వానికి సమాధి కట్టే రోజు దగ్గరలోనే ఉందని తెలియజేస్తూ ఈనాడు మరి ఈ కార్యక్రమాన్ని మా నాయకుడు దేవినేని అవినాష్ గారు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుల గారి ఆదేశాలతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. ఇప్పటి హరీష్ అండి, ఎన్టీఆర్ జిల్లా మున్సిపల్ విభాగం అనుబంధ సంఘాల అధ్యక్షుడిని. ఈరోజు కూటమి ప్రభుత్వం చేసిన విశాఖపట్నంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టేడియం పేరును తీసేసినందుకు మేమందరం కూడా దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో జిల్లా ఆఫీస్లో ఈ పాలాభిషేకం చేసి నిరసన తెలియజేయడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం ఈ చేతగానితనం వల్ల వాళ్ళు ప్రజలకు ఏం చేయాలో తెలియక చేతగాని దద్దమ్మ పాలనలో ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ వాళ్ళు ప్రజలకి మంచి చేసే కార్యక్రమం కానీ అలాంటి ఇప్పుడు ఇంతవరకు అమ్మఒళ్ళు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు, ప్రజలకి ఏమీ న్యాయం చేయలేదు. కానీ ఈ సంవత్సర పాలనలో వాళ్ళు రెడ్ బుక్ పాలన తప్ప వేరే పాలన ఏం కనపట్టలేదు. అవన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం ఈ మీడియాలో ప్రచారాల కోసం ఇవి చేసి అనవసరంగా రాద్ధాంతాలు చేస్తున్నారు. కానీ ప్రజలకు ఉపయోగపడే పని చేయట్లేదు. ఈ చేతగాని ప్రభుత్వాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. నెక్స్ట్ వచ్చే ఇదిలో కూడా వచ్చే నెక్స్ట్ 2029లో వీళ్ళకి తగినంత బుద్ధి చెప్తారని ప్రజలందరూ కూడా మేమందరం ప్రజల తరపున అవినాష్ గారి ఆధ్వర్యంలో గట్టిగా పోరాడి వీళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పేలాగా మేమందరం కూడా ఈ నిర్ణయం తీసుకున్నాము. మేము వైజాగ్లో ఈ స్టేడియం ఆ పేరు తీసేసినందుకు గాను వాళ్ళందరికీ సపోర్ట్గా మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. నిన్న ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రజా బాంధవుడు, పేద ప్రజల పాలిట దైవంతో సమానంగా భావించే శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించడం చాలా న్యాయమైన చర్య. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పుడు 4 పార్టీలతో 3 పార్టీలతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు సింగిల్గా అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని మరి దేశం మొత్తం మీద ఎక్కువ సీట్లు వచ్చేలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేయడం జరిగింది. మరి అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు 2004లో అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణమాఫీ కానీ అప్పులు కానీ మొత్తం అన్ని పేద ప్రజలకు అక్క చెల్లెమ్మలకు తీర్చడం జరిగింది. మరి ఇన్ని రాజశేఖర రెడ్డి గారు ఇంకా జనాల్లో ఇన్ని సంవత్సరాలైనా ఒక దేవుడిగా ఉన్నాడని తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు
ఏ రోజు ఒక్క సంక్షేమ పథకం అమలు చేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు. పేద ప్రజలకు కాదు, అందరికీ, ప్రజలందరికీ ఈరోజు సూపర్ 6 హామీలు ఇచ్చాడు. ఒక్క హామీ నెరవేర్చలేకపోతున్నాడు. 95 కాడి నుంచి ఇలాగే చెప్పుకుంటూ వచ్చి జనాల్ని 2 జనరేషన్లు మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దిక్కుమాల ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన మాట నెరవేర్చడం కోసం ఆర్ఎన్ఎస్లు కష్టపడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఆ పేరును తొలగించడం చంద్రబాబు నాయుడు కాదు కదా, ఇంకా వాళ్ళ తాత ముత్తాతలు వచ్చినా అది జరిగే పని కాదు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ చిన్న వయసు అయినా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకొని చేశాడు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పేరును కూడా చిరస్థాయిగానే మిగిలిపోయింది. ఏదో ఇప్పుడు తప్పు ఒప్పో జనాలు కూడా తెలుసుకుంటున్నారు అనవసరంగా ఓట్లు వేసామని. మరి అదేవిధంగా ఈరోజు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి గారికి పాలాభిషేకం చేసి, విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలతో నివాళులు అర్పించి దయచేసి మళ్ళీ ఒకసారి కూటమి ప్రభుత్వం పునరాలోచన చేసి వైజాగ్ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టవలసిందిగా కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం గత 9 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ను హత్యాంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా మరి ఎలా పాలిస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలు దీన్ని గమనించాలి. మరి నిన్న వైజాగ్లో మరి అరే మీరు పేరైతే తీసేయగలరు కానీ చరిత్రను చెరిపేయగలరా? రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించేంత మాత్రాన ప్రజల్లో ఆయన కొలిచే విధానాన్ని, ప్రజలు ఆయన పూజించే విధానాన్ని మీరు తుడిచేయగలరా? రాష్ట్ర ప్రజలు ఇది గమనించాలి. మరి ఈరోజు ఆడవాళ్ళ మీద ఎంత నిస్సిగ్గుగా ఎంత లైంగిక దాడులు ప్రయత్నిస్తున్నారో వాటి మీద చర్యలు లేవు. పథకాల గురించి, అమలు గురించి అసలు ఊసే లేదు. ప్రజల సంక్షేమం గురించి కానీ ప్రజల క్షేమం గురించి ఆలోచన విధానం లేదు. ఈరోజు మీరు ఇక్కడ ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఒక మైనర్ బాలిక మీద రేప్ చేసి 8 మంది దోషులు ఉంటే మీరు ఎంత చక్కగా ఇదే పక్కన ఉన్న స్టేడియంలో క్రీడలు ఆడుతున్నారు. మరి దీన్ని రాష్ట్ర ప్రజలు మీరు గమనించాలి. ఎమ్మెల్యేని ఎంపీలు పెట్టి ఇక్కడ క్రీడలు ఆడిచ్చే ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఒక మైనర్ బాలిక మీద 3 రోజులు నిర్బంధించి రేప్ జరిగితే చర్యలు తీసుకోలేని ఒక ముఖ్యమంత్రి, ఒక డిప్యూటీ సీఎం ఈ జిల్లాలోనే ఇంకా ఉన్నారు. ఒకసారి మీరు ఈ రాష్ట్ర ప్రజలు దీన్ని గమనించి, అట్లాగే రాజశేఖర రెడ్డి గారి పేరును పేద ప్రజల్లో ఆయన ఒక ఆరాధ్య దైవం, ఆయనకు ఒక చరిత్ర ఉంది. ఆయన 2004 నుంచి ఆయన చనిపోయే వరకు మరి ఈ రాష్ట్ర ప్రజలు ఆయన్ని ఎంత ప్రేమించారో, ఎంత అభిమానించారో, ఆయన చావు కూడా ఎంత ఘనంగా మరి ఈ రాష్ట్ర ప్రజలు అంతిమ నివాళులు అర్పించారో అందరికీ చరిత్ర తెలుసు. అటువంటి చరిత్ర గల నాయకుడి పేరు మీరు తీయటం స్టార్ట్ చేశారు. కానీ 2029లో మరలా మా ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా చర్యకు ప్రతి చర్య గట్టిగా ఉంటుందని మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే దేవినేని అవినాష్ గారి సారథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్క దానికి మేము ఖచ్చితంగా అన్న పిలుపు మేరకు మేము ముందుగా ఉంటామని చెప్పి గ్రామ వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీలను పూర్తి స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ విలేజ్ వార్డ్ హెల్త్ సెక్రటరీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు మాధవీలత డిమాండ్ చేశారు. వివిధ సర్వేల పేరుతో తమపై పనిభారం మోపటం తగ్గించాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ విలేజ్ వార్డ్ హెల్త్ సెక్రటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్ లో రాష్ట్ర నలుమూలల నుండి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహిళా ఉద్యోగులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు మాధవీలత మాట్లాడుతూ హెల్త్ సెక్రటరీలకు వైద్య ఆరోగ్య శాఖ పనులు మాత్రమే అప్పగించాలన్నారు. ఉద్యోగులపై యాప్ల పేరుతో భారాన్ని మోపడం సరికాదన్నారు. ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని అమలు చేయాలని, యూనిఫామ్ అలవెన్స్, వ్యాక్సిన్, క్యారియర్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ చెల్లించాలన్నారు. ఉద్యోగులకు ఎఫ్ఆర్సి నుండి మినహాయింపు ఇవ్వాలని, బదిలీలకు అవకాశం కల్పించాలని, వెంటనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఏ మాధవి, గ్రామవార్డు సచివాలయం హెల్త్ సెక్రటరీ రాష్ట్ర అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నాను. ప్రధాన డిమాండ్ ఏంటంటే గ్రామవార్డు సచివాలయంలో మేము ఉన్న 2 డిపార్ట్మెంట్ల మధ్యలో నలిగిపోతున్నాము. ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్లో ఓన్లీ హెల్త్ డిపార్ట్మెంట్లో మేము వర్క్ చేస్తామని మేము అనుకుంటున్నాము. హెచ్విడోలకు మాత్రం హెల్త్ డిపార్ట్మెంట్కి మాకు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళే పని చెప్పాలి. ఎందుకంటే సర్వేలతో 24 గంటల వరకు
8 గంటల్లో చెయ్యమని రుద్దడం వల్ల మాకు మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మేము ప్రజారోగ్యం వెళ్ళడానికి ఒక యూనిఫామ్ ఎలవెన్స్ కూడా లేని పరిస్థితి. ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం, కానీ అది ప్రతిఫలం క్రింద స్థాయి వరకు వెళ్ళి అది ఇంప్లిమెంట్ కాలేదు. ఈ రోజు మాకు అందరికీ కష్టం ఉంది కాబట్టి ఈ మహిళలందరూ వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి మేము హాజరు కలిగాము. ఇదే కానీ ఈ సమస్య పరిష్కారం అవ్వకపోతే భవిష్యత్తులో మేము ఏం చేస్తామంటే రానున్న రోజుల్లో ఎక్కువ పోరాటాలు చేస్తాము. ఈ మధ్య మాకు సచివాలయం వచ్చాక ఎఫ్ఆర్ఎస్ పెట్టారండి. ఎఫ్ఆర్ఎస్ ఫీల్డ్ వర్క్ అసలు ఉండకూడదు, కానీ మేము ఆ సచివాలయాల చుట్టే తిరిగితేనే మాకు ఎఫ్ఆర్ఎస్ అవుతుంది. ఒక వ్యాక్సినేషన్ చేస్తామా, ఒక గర్భిణీని చూస్తామా, మాకు అటెండెన్స్ పడుతుంది అనుకుంటున్నామా? మేము ఎక్కడైనా ఉన్నామనుకోండి, అక్కడ అదర్ ఆప్షన్ ఇచ్చి కొంచెం చెయ్యమన్నా బాగుంటుంది. మీరు మీ పని చెప్పిందే చేయడానికి ఉన్నాం, కానీ దానికి అనుకూలంగానే వాతావరణము, అనుకూలమైన పరికరాలు, అనుకూలంగా మా మైండ్ పనిచేస్తాయి కదండి. మేము సాఫ్ట్వేర్ రంగాల్లో నుంచి ఏం రాలేదు కదా. 18 నెలలు కోర్సు చేసి వచ్చాము. 18 నెలలు కోర్సుకు వచ్చిన తర్వాత మహిళలకు, గర్భిణీలకు ఏఎన్సీ, పోఎన్సీ, ఎంసీహెచ్ సర్వీస్కే మేము ఉపయోగపడాలి తప్ప అదనంగా కాదు. ఈ మధ్య జిఎన్ఎంఎల్కి జిఎన్ఎంఎల్ ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ కూడా చూపించలేదు. మరి ట్రైనింగ్ ఇప్పించారు కదా, మరి జిఎన్ఎంఎల్ పోస్ట్ వాళ్ళకి ఇవ్వాలి కదా, అది ఇచ్చే పరిస్థితి లేదు. కొన్ని జిల్లాల్లో ఏమో ఇంప్లిమెంట్ చేశారు, ఏమని ప్రమోషన్ ఛానల్, కొన్ని జిల్లాలు ఇంప్లిమెంట్ చేయలేదు. ఎంత ఘోరంగా ఉందండి. అయితే ఈ సమస్య పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో మేము ఎంత పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని ఈ రకంగా డిమాండ్ చేస్తున్నాం మీ మూలకంగా. అండి, మేము యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అలాగే వార్డ్ అండ్ విలేజ్ హెల్త్ సెక్రటరీస్ అసోసియేషన్ తరపు నుంచి మాట్లాడుతున్నామండి. ఈ రోజు ముఖ్యంగా మేము అందరూ ఇక్కడ ధర్నాకి ఎందుకు వచ్చామంటే 2 డిపార్ట్మెంట్ల మధ్య మేము మానసికంగా చాలా నలిగిపోతున్నామండి. ఆ పని ఒత్తిడి తగ్గించుకునే భారం గురించి మేము ప్రభుత్వానికి మొరపెట్టుకోవడానికి ఈ రోజు ఇక్కడికి వచ్చాము. దాంతో పాటు మేము ఎప్పటి నుంచో మేము చాలా మెమోరాండంలు అవి ఇచ్చాము. మా మాతృ సంస్థ అయిన హెల్త్ డిపార్ట్మెంట్ లోకి మమ్మల్ని తీసుకోవాల్సిందిగా ఎన్నోసార్లు అధికారులకు విజ్ఞప్తులు చేసుకున్నాము. ఈ రోజు వరకు కూడా అవి నెరవేరలేదండి. అవి నెరవేరకపోగా మాకు మిగతా డిపార్ట్మెంట్ వర్కులు కూడా అప్పగించి మాకు ఇంకా పని భారాన్ని పెంచుతున్నారే తప్ప మా చదువుకు తగ్గ వర్కులు ఏమి మాకు చెప్పడం లేదండి. దాంతో పాటుగా మేము ప్రతిరోజు కూడా వైట్ యూనిఫామ్ వేసుకుని డ్యూటీలకు వెళ్ళాలండి. ఆ యూనిఫామ్ ఎలివెన్స్లు కానీ ఆ యూనిఫామ్ సంబంధించి ఏవి మాకు ఎటువంటివి మాకు ఏమీ ఇవ్వట్లేదండి. అలాంటప్పుడు యూనిఫామ్ తీసేయాలి కదా, యూనిఫామ్ తీయటం లేదు. యూనిఫామ్ వేసుకురాకపోతే సూపర్వైజర్లు అడుగుతున్నారండి. మేము ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఈ రోజు గ్రామంలోకి వెళ్తుంటే మాకు వైట్ డ్రెస్ వేసుకున్న పెద్ద వాలంటరీ వచ్చి వైట్ డ్రెస్ వేసుకున్న వాలంటరీ వచ్చి మాకు పెన్షన్ ఇస్తుంది అని అంటున్నారండి. మాకు పెన్షన్ లోని ఏదో మాకు ఇచ్చారు, పెన్షన్లే కదా ఇస్తుంటే మమ్మల్ని మిగతా అన్ని సచివాలయానికి సంబంధించిన అన్ని యాప్లు, సర్వేలు, అదేవిధంగా చలానాలు కట్టించుకోవడము, ఇంటి పన్నులు వసూలు చేయడము, చెత్త పన్ను వసూలు చేయడం కూడా అన్నిటికీ కూడా మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు. అదే విధంగా మేము ఫీల్డ్ వర్క్ లో ఉండే వాళ్ళము. హై రిస్క్ కేసు వస్తే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ విజిట్లకు వెళ్ళాలి. ఎఫ్ఆర్ఎస్ నుంచి కూడా మాకు అదర్స్ ఆప్షన్ కానీ లేదంటే ఎఫ్ఆర్ఎస్ మినహాయింపు కానీ కావాలని మరీ ముఖ్యంగా అడుగుతున్నామండి. దాంతో పాటుగా కొన్ని జిల్లాల్లో ప్రమోషన్ ఛానల్ ఇప్పటికీ ఆల్రెడీ మొదలయ్యి కౌన్సిలింగ్లు కూడా జరిగాయి. కానీ కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే లేగా ఈ రోజు వరకు కూడా మెరిట్ లిస్టులు అనేది రిలీజ్ చేయలేదు. ఆ రిలీజ్ చేయలేని జిల్లాలని అర్జెంట్ గా రిలీజ్ చేసి మమ్మల్ని ప్రమోషన్లు తొందరగా తీసుకోవాల్సిందిగా ముఖ్యంగా కోరుచు. బేడ బడుగు జంగాల ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీ 59 కులాలకి అన్ని రంగాల్లో సమన్వయం జరిగేలా చూడాలని బేడ బడుగు జంగాల సంఘం జాతీయ అధ్యక్షులు తాడికొండ నారాయణ కూటమి ప్రభుత్వాన్ని కోరారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ గాంధీనగర్ లో బేడ బడుగు జంగం సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బేడ బడుగు జంగం ఎస్సీ జాతీయ అధ్యక్షుడు వనం నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేసి 59 కులాలకు అన్ని రంగాలలో సమన్యాయం జరిగేలా చూడాలని బేడ బడుగు జంగం జాతీయ అధ్యక్షులు వనం నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వాన్ని కోరారు. గతంలో బడుగు బలహీన వర్గాల ఎదుగుదలకు టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు స్ఫూర్తితో పరిపాలన దక్షతతో సామాజిక న్యాయంలో భాగంగా ఎస్సీ 59 కులాలకు సమన్యాయం చేయాలని గతంలో వర్గీకరణ చేసిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడుదే అన్నారు. బేడా బడుగు సంఘాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమపై దృష్టి నుంచి తమ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో బేడా బడుగు జంగం ఎస్సీ జాతీయ అధ్యక్షులు వనం నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ ఊబూడి సూర్య, డిప్యూటీ సెక్రటరీ కపిరి పెద్దిలింగం, ట్రెజరర్ టేకు ముత్యాల ప్రసాదరావు, ఇత వైకుంఠం, ఆర్గనైజర్ ముగ్గు రాముడు తదితరులు పాల్గొన్నారు. 15 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న బాధను గుర్తించుకుని గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ లో ఖచ్చితంగా బుడగ జంగాల ఎస్సీ జాబితాలో చేర్చాలి.
వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పి క్యాబినెట్లో ఆమోదించిన పట్ల మేమందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం. అంతేకాకుండా కేంద్రంలో కూడా మన ఎంపీ గారు బైరెడ్డి శివరామ గారు కూడా కేంద్రంలో బుడగజంగాల ప్రస్తావన గురించి మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా త్వరలోనే బుడగజంగాల కులానికి ఇట్లా కేంద్రంలో కానీ ఇట్లా స్టేట్లో కానీ వాళ్ళకి త్వరలో సర్టిఫికేట్లు అందజేస్తామని చంద్రబాబు దృష్టికి అవకాశాన్ని తీసుకుపోయి మేము కూడా దీనికి సర్టిఫికేట్ వచ్చేంత వరకు నిరంతరం పోరాటం చేస్తామని కూటమి ప్రభుత్వం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం తెలియపరుచుకుంటున్నాం. తాటికొండ బుగ్గరాముడు, నంద్యాల కాన్స్టిట్యూన్సీ ఎస్సీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. పేరు ప్రదీప్ రెడ్డి, నేను కడప జిల్లా జనరల్ సెక్రటరీ బీజేపీ. ఈరోజు విజయవాడ రావడం జరిగిందండి. గత 3 సంవత్సరాలుగా మేము వీరి సమస్యను, వీరు బేడా బుడగజంగం వారు రాజ్యాంగ హక్కును కోల్పోయి వీరు కేటగిరీ అనేది లేకుండా వీరు ఉన్నారు. వీళ్ళ పిల్లలకి ఉద్యోగాలు కానీ చదువులో కానీ ఏదైనా సరే ఒక అప్లికేషన్ ఫిల్ చేద్దామన్నా కూడా ఎక్కడ కూడా కేటగిరీ లేకుండా ఉండడం అనేది చాలా కష్టం. ఏ అప్లికేషన్ కూడా వాళ్ళు ఫిల్ చేయలేరు, ఉద్యోగాలు లేవు, చదువుకోలేరు. సో దీని సత్యకుమార్ గారి దగ్గరికి తీసుకెళ్ళాము, ఆదారెడ్డి గారు దగ్గరికి తీసుకెళ్ళాము. వారిద్దరూ సమస్య పైన దృష్టి పెట్టి కేంద్రం దగ్గరికి తీసుకెళ్లారు. వాళ్ళందరూ కూడా ఈరోజు నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈరోజు కూడా అసెంబ్లీలో తీర్మానం చేయబోతున్నారు వాటి గురించి. ఇది అయిపోతుంది ఈ సమస్య, మేమందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం. ఈ సమస్య ఈ రోజుతో అయిపోతుంది అని. దీనికి సహకరించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, సత్యకుమార్ గారికి, అలాగే ఆదినారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నమస్కారం అండి. గత కొన్ని సంవత్సరాల నుండి బేడా బుడగజంగం అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు అనే ఒక వాదన వినిపిస్తూ వారి యొక్క ఉనికిని ఆంధ్రప్రదేశ్లో కోల్పోయే విధంగా చేస్తున్న కొంతమంది అధికారులు, గతంలో అధికారులు చేసిన చిన్న పొరపాట్ల వల్ల ఈరోజు మేము కొన్ని సంవత్సరాల నుండి పిల్లలకి సర్టిఫికెట్లు లేకోకుండా చదువులకి దూరం అయ్యి, ప్రభుత్వ పథకాలకు దూరం అయ్యి ఎన్నో ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు. ఇలాంటి ఇబ్బందులు గురవుతున్నారని చెప్పి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ దృష్టిలో ఉన్నది. కానీ ఏ రాజకీయ పార్టీ చేయకోకుండా అశ్రద్ధ చేస్తూ ఉన్న తరుణంలో గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకులు వీరు ముగ్గురు కూడా కూటమి ప్రభుత్వం కలిసి ఒక కమిటీని అనేది రాష్ట్రంలో వేసి ఇక్కడ బేడ బుడగజంగాలు ఈ రాష్ట్రంలో ఉన్నారు, వారికి సత్వర న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు అసెంబ్లీలో ప్రకటించిన సందర్భంగా మేము అందరం కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఇక్కడ నుండి కేంద్రానికి పంపిస్తున్నారు. కేంద్రంలో కూడా త్వరగా ఆ పని పూర్తయి తొందరలోనే అందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్లు వచ్చే విధంగా మీ యొక్క మీడియా ద్వారా, ఎప్పుడు మీడియా అనేది చాలా వేగవంతమైన ఫలితాలను ఇస్తుంది. మీ యొక్క మీడియా ద్వారా మేము విన్నవించుకునేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం చేసినందుకు మా అందరి తరపున మేము శిరస్సు వంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాము రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి. అలాగే మా గురించి కేంద్రంలో మాట్లాడిన శబరి మేడం గారికి, సత్యకుమార్ యాదవ్ గారికి, మా జిల్లా నాయకులైన ఎమ్మెల్యేలకి, ఎంపీ చిన్ని గారికి, ఎన్టీఆర్ జిల్లా నుండి నేను రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడి నుండి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే బేడ బుడగజంగాలకి న్యాయం చేస్తున్న ఒక తరుణంలో చాలా సంతోషిస్తున్న ఒక పార్టీ నాయకులుగా, అలాగే బేడ బుడగజంగాల కులస్తులుగా కూడా మేము ఈ కూటమి ప్రభుత్వం మాకు అందించిన సహకారం అనేది ఎప్పుడూ మరవలేనిది. ఇదే సహకారం ఇదే కొనసాగించాలని కేంద్రానికి పంపించి కేంద్రంలో కూడా త్వరగా అక్కడ పని అయ్యే విధంగా శబరి మేడం గారు, ఇంకా సత్యకుమార్ యాదవ్ గారు, ఇంకా మినిస్టర్లు అందరూ కూడా సత్వర పరిష్కారం అయ్యే విధంగా ప్రోత్సహించాలని, త్వరలోనే మా అందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికెట్లు వస్తే మేము ఒక పండగ వాతావరణం ఈ ప్రభుత్వంలోనే, ఈ కూటమి ప్రభుత్వంలోనే మా రాష్ట్ర వ్యాప్తంగా మా బేడ బుడగజంగాలు అందరూ కూడా ఒక పండగ వాతావరణం త్వరలోనే రావాలని చెప్పి మీ మీడియా ముఖంగా అందరికీ మనసు వంచి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నమస్కారం. నగర సమస్యలపై కూటమి ప్రభుత్వం గానీ నగరపాలక సంస్థ గానీ చిత్తశుద్ధితో పనిచేయటం లేదని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొనపూడి కాశీనాథ్ ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28వ తేదీన చలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ ఆధ్వర్యంలో శ్రీశ్రీ భవన్లో మీడియా సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ నగరంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కానీ నగరపాలక సంస్థ కానీ ప్రయత్నించడం లేదన్నారు. అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటూ నగరాన్ని పెద్ద మున్సిపాలిటీగా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
ప్రజా సమస్యలపై నగర పరిధిలోని 3 నియోజకవర్గ ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమం చేపట్టామన్నారు. ఇళ్ల సమస్యలు, ఇంటి పట్టాల సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 28న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బోయ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. చలో కలెక్టరేట్ కార్యాలయం కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 8 మాసాలైంది. పెండింగ్ సమస్యలు అనేకం పరిష్కారం అవుతాయి అని చెప్పినటువంటిది ఏ ఒక్కటే కూడా పరిష్కారం కాలా. ఇస్తానన్నటువంటి వాగ్దానాలు తొంగలో దొక్కి సూపర్ 6లను ఆ 6లు ఈ 6లు అని చెప్పినటువంటివి ఏ 6లో ఏ ఒకటే కూడా నెరవేరినటువంటి దాఖలాలు కనపడటంలా. అందుకని ప్రజల సమస్యలు అనేకం అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అని చెప్పనే పద్ధతుల్లో మేమున్నాం మీకు ఎందుకని చెప్పినటువంటి పెద్దలు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పని ముద్దు పేరు పెట్టుకునేటువంటి పెద్దలకి సమస్యలు మాత్రం కనపట్లా. వాళ్ళకి కనపడుతుందల్లా ఒకటే, గతం గతం గతం. ఈ నామజపం ఎన్నాళ్ళు చేస్తారని చెప్పనేటువంటిది మేము అడుగుతున్నాం. నీ ఉన్న 5 ఏళ్ళు గతం 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 అని చెప్పనేటువంటి నామజపం చేస్తూ కాలయాపన చేయటానికి కాదు మీకు ప్రజల అధికారాన్ని ఇచ్చింది. మీ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. గతంలో రోచిపోయాం, కనీసం ఇప్పుడైనా వెలుగులోకి వస్తాం. అది ప్రజల ఆకాంక్ష, ఆశ. ఆ ఆకాంక్షల్ని ఆశల్ని తొంగలో దొక్కేదానికి ప్రయత్నం చేయటం మంచిది కాదని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తేదల్చాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తేదల్చాం. టిట్కో ఇళ్ళు దాదాపుగా వేల సంఖ్యలో ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. అది బాంబే కాలనీ, కబేళా ఏరియా కావచ్చు, సింగనగర్ ప్రాంతం కావచ్చు, అక్కడ కట్టినటువంటి షానగర్ అని చెప్పనేటువంటి పేరుతో జక్కంపూడి టిట్కో ఇళ్ళు కావచ్చు, ఏ ఇల్లు కూడా పడావుగా పడి దొంగల బారిన పడి గంజాయి మోకల బారిన పడి ఇళ్ళు పాడైపోయినాయి తప్ప ఎక్కడా కూడా ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా పోయినాయి తప్ప వాళ్ళలోకి గృహప్రవేశం ఆ ఇల్లు కేటాయించింది కానీ చేయించింది కానీ లేదు. వార్త ముగించిన హెడ్లైన్స్ మరొకసారి. తెలుగువారి వారసత్వం కూచిపూడి నృత్యం అన్న సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతిలో జరిగే ప్రధాని మోడీ పర్యటనలో సైతం నృత్యం ప్రదర్శన ఇస్తారని వెల్లడి. అమ్మాపురంలోని ప్రభుత్వ పంచాయతీ స్థలాలను అన్యాక్రాంతం కాకుండా కాపాడటమే తన ధ్యేయమన్న గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య. గత 18 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా విధులు నిర్వహించిన ఏపీ మీ సేవ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేసిన ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు కె విశ్వారెడ్డి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళీ 3 ప్రసారం మాత్రం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.